ఏమంటే మీకు తెలిసే ఉంటుంది, పిచ్చి పలు రకాలు. అందులో పొగడ్తల పిచ్చి మరీ వెరైటీ పిచ్చి అని చెప్పవచ్చు. ఎక్కడో ఏదో జరిగితే అది నా వల్లే జరిగింది అని నన్నే మెచ్చుకోవాలి, అందరూ నన్నే మెచ్చుకోవాలి అనేదే ఈ పొగడ్తల పిచ్చి. దాదాపు ఇలాంటి పిచ్చి పీక్స్లో ఉంది. ఎవరికో తెలుసా? అదేనండి, మన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారికి. ఈ మనిషికి ఈ పిచ్చి ఎంతలా ముదిరిందంటే, నేను ప్రపంచంలో శాంతిని తీసుకొచ్చే దూతను, నాకు అర్జెంటుగా నోబెల్ శాంతి బహుమతి ఇప్పుడే ఇచ్చేసేయండి అని మరీ అడుక్కుంటున్నాడు. సారీ అడుగుతున్నాడు. ట్రంప్ ఏంటి, ఈ నోబెల్ ఏంటి, అసలు ఈ ముష్టిగోల ఏంటి, లేక ఇది కేవలం ఆయన ముష్టిగోల ఇంకేదైనా ఉందా అనేది ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను. ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చాలా సరదాగా ఈ స్టోరీ చూసేయండి. డొనాల్డ్ ట్రంప్కు నోబెల్ శాంతి బహుమతి అంటే అంతులేని మోజు. మాజీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు 2009లో అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన కేవలం 9 నెలల్లోనే నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. ఇది ట్రంప్కి ఇప్పటికీ ఓ గుండెలో గుచ్చిన ముళ్ళులాగా తయారైంది. ఒబామాకు ఆ అవార్డు ఎందుకు ఇచ్చారో నాకు తెలీదు, మీకు తెలుసా అంటూ 2019లోనే ఆయన బహిరంగంగా ఆ నోబెల్ బహుమతి ఒబామాకి ఇచ్చినందుకు అక్కసు వెళ్ళగక్కాడు. తనకు కూడా అదే అవార్డు రావాలని, అనేక శాంతి సందులు చేశానని ట్రంప్ గట్టిగా నమ్ముతున్నారు. అసలు ఆయన చేసిన పనులు నోబెల్ బహుమతికి వచ్చిన అర్హత సాధిస్తాయో లేదో ఓసారి చూద్దామా? సరదాగా చూద్దాం. ముందుగా ట్రంప్ చేసిన అద్భుతమైన విషయాల గురించి చెప్పుకుందాం. ట్రంప్ శాంతి దూత అని చెప్పుకుంటున్నప్పటికీ ఆయన పాలనలో జరిగిన కొన్ని చర్యలు, అది శాంత అశాంత అనేది మీకే విషయం తెలుస్తుంది. 2025 జనవరి 20 నుండి జూలై 15 వరకు కేవలం 6 నెలల్లో ఆఫ్రికా, పశ్చిమాసియా అలాగే మధ్య ఆసియాల్లో 240 ప్రాంతాల్లో 529 బాంబింగులు జరిగాయని ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్ లొకేషన్ అండ్ ఈవెంట్ డేటా గణాంకాలు చెబుతున్నాయి. ఇది మన శాంతి దూతకు కావాల్సిన క్వాలిఫికేషనా? ట్రంప్ గారు కాదు, ప్రేక్షకులు మీరు ఆలోచించండి. ఇంతకుముందు అధ్యక్షుడైన జో బైడెన్ 4 ఏళ్లలో 555 బాంబింగులు చేయించారు. కానీ ట్రంప్ మాత్రం 6 నెలల్లోనే ఆ సంఖ్యను దాదాపు అందుకున్నట్టే. ఇరాన్పై అతిపెద్ద బంకర్ బ్లాస్టర్ బాంబుల వర్షం కూడా కురిపించారు. ఇది నోబెల్ శాంతి బహుమతికి సరిపోతుందో లేదో సదరు ట్రంప్ గారే తెలపాలి. అలాగే ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టగానే అమెరికా సొమ్మును ఆదా చేస్తానని గట్టిగా చెబుతూ వచ్చారు. కానీ ఈ ఆదా ఎలా చేశారో తెలుసా? పేద దేశాల్లో అన్నార్తులకు ఆహారం అందించే యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ USAID నిధులలో భారీగా కోత పెట్టడంతో చేశారు. దీనివల్ల 2030 నాటికి 1 కోటి మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని ప్రముఖ మెడికల్ జర్నల్ లాన్సెట్ అంచనా వేసింది. అమెరికాలో ఒక్కో వ్యక్తికి రోజుకి 18 సెంట్లు USAID కోసం ఇస్తారు. కానీ ట్రంప్ ఈ చిన్న మొత్తాన్ని కూడా ఆదా చేసేందుకు 1 కోటి ప్రాణాలను పణంగా పెట్టారు. ఇది శాంతి కోసం చేసిన పనా? ఆయన శాంతి దూత? ఆలోచించండి. ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి కోసం ఎంతగా ప్రయత్నిస్తున్నా ఆయన నామినేషన్లు ఇప్పటికే 3 సార్లు రిజెక్ట్ అయ్యాయి. 2018లో ఉత్తర కొరియాతో చర్చల కోసం, 2020లో అబ్రహం ఒప్పందాల కోసం, అలాగే 2024లో మరోసారి ఆయన పేరు ట్రంప్ పేరుని నోబెల్కి ప్రపోజ్ చేశారు. కానీ ఫలితం 0. 2025 కూడా ఆయన బృందం 4 నామినేషన్లు సాధించింది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ వంటి ప్రముఖులు ట్రంప్ పేరుని ప్రతిపాదించారు. థాయిలాండ్, కంబోడియా, ఇజ్రాయెల్, ఇరాన్, భారత్, పాకిస్తాన్ మధ్య సందులు చేశారని శ్వేత సౌధం గొప్పలు చెప్పుకుంటోంది. నెలకో సంధి అని చెప్తున్నారు, కానీ ఒక్క సంధి కూడా లేదు. కానీ నోబెల్ బహుమతి మాత్రం దూరంగానే ఉంది. ట్రంప్ ఎన్నికల ప్రచారంలో ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని 24 గంటల్లో ఆపేస్తారని హామీ ఇచ్చారు. కానీ ఆయన అధికారంలోకి వచ్చిన 24 వారాల తర్వాత కూడా యుద్ధం అయితే ఆగలేదు. ఈ యుద్ధంలో 2 లక్షల మంది పైగా రష్యా వైపు, 10 లక్షల మంది పైగా ఉక్రెయిన్ వైపు మరణించారని పశ్చిమ దేశాల గణాంకాలు చెబుతున్నాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్ని ఒప్పించలేక ట్రంప్ భారత్ను టార్గెట్ చేశారు. భారత్ రష్యా నుండి చమురు కొంటోందని, పాకిస్తాన్తో కాల్పుల విరమణకు తనకు క్రెడిట్ ఇవ్వలేదని విమర్శించారు. శాంతి బహుమతి కోసం వ్యూహాత్మక భాగస్వామి భారత్తో వైరమైతే ట్రంప్ పెట్టుకున్నాడు. అయినా కానీ నోబెల్ నిర్వాహకులకు ట్రంప్ ముష్టిగోల వినబడదే. చివరగా అవార్డులనేవి
అడుక్కుంటే రావు. చేసే పనిలో నీతి, న్యాయం, సరైన పాలన ఉంటే ప్రజలే అవార్డులు ఇమ్మని ప్రోత్సహిస్తారు. మరి ఈ విషయం ట్రంప్కి తప్ప ప్రపంచంలో మనలాంటి మనుషులందరికీ తెలుస్తోంది. కానీ ట్రంప్కి కూడా ఈ విషయం తెలిసేదాకా మనకు తప్పది ఈ ట్రంప్ ముష్టిగోల. ఈ విషయంపై మీ కామెంట్స్ తెలియజేయండి.